గుర్తుపెట్టుకోండి, మన గురించి చెప్పుకోవడానికి మేము ఏం తింటామంటే ఓ మెనూ వెళ్ళిపోద్ది ముందు తెలుసా. మేము ఏంటంటే ఒక ఆయన ఉన్నాడు, ప్రత్యేకించి కోడిగుండికాయలే తింటాడు. మరి ఎన్ని కోడిగుండులు తినేహాడో. కొంతమంది ఉంటాడు ఇలా వస్తాడట ప్రత్యేకించి ఏం రొయ్యలే, టైగర్ రొయ్యలే కావాలంట. లయన్ రొయ్యలు చెప్పండి, టైగర్ డైనోసార్ రొయ్యలు చెప్పండి. పిలిచేవాళ్ళకి బుద్ధి ఉండదండి, నేను సీరియస్ చెప్తున్నాను. పిలిచేవాళ్ళకి బుద్ధి. క్రిస్మస్ పేరు మీద నేను అందరిని అంటలేదు, కొందరిని తిండి కోసం తిరిగే బోధకులను అంటున్నారు. చాలా మంది తిండి కోసం తిరిగే బోధకులను అంటున్నాను. మీరు దేవుని పేరు మీద అక్కడికి వెళ్తున్నప్పుడు మీ మెనూలు ఎవరికి కావాలి, మీరు ఏం తింటే ఎవరికి కావాలి, ఆ పూటకి వాళ్ళు గంజేసి పెడతారు అదే తిను, వాళ్ళు పెరిగేసి పెడతారు అదే తిను, వాళ్ళు పచ్చడి చేసుకుంటారు అదే పెట్టు. నువ్వు ఏదో నచ్చితే తిను, నచ్చకపోతే తిను, కాఫీ ఏదన్నా ఉంటే ఇచ్చేయమ్మా నేను తాగేసిపో అదే చెప్పు. అడిగారట, కొంతమంది అడుగుతుంటారు ఏమని, ఎంతమంది వస్తారు అడుగుతారు, ఎంతమంది వస్తారేంటి, ఎంతమంది, ఒక 5,000 మంది వస్తారా, చైర్ ఎంత వేస్తారు, ఫ్రంట్ రో ఎంత ఉంటుంది, పైన ఏం పెడుతున్నారు, డీపీలు ఏం పెడుతున్నారు, ఇవన్నీ అడుగుతారట. ఏం పెట్టాలి ఇవన్నీ అడిగిన తర్వాత అన్నీ పెడుతున్నాం అయ్యారు అంటే ముందుగా అకౌంట్లో డేట్స్ కన్ఫర్మ్ చేయడానికి చెప్పండి ఒక 25,000 కొట్టండి ముందు అన్నారట. ఈ సిగ్గులేని కన్వీనర్స్ అందరూ 25,000 కొట్టి రండయ్యా అంటే వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు చెప్పిన, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆశ్రయించిన గాక, దేవుడు క్రిస్మస్ క్రాంతులు మీకు క్రిస్మస్ చెట్లకి నింపినట్టే మీ బతుకుల్లో కూడా కాంతులు నింపును గాక ఆమెనని నాటుకుడు తిని వచ్చాడంట. నేను అడుగుతున్నాను ఏమనాలి, వాళ్ళు ఎందుకు వస్తున్నారు మీకు అర్థమవుతుందా, వీళ్ళు ఎందుకు నిలబడుతున్నారు అర్థమవుతుంది.